వెల్కమ్ టు చిన్నా స్టోరీస్. ఒక పెద్ద అరణ్యంలో ఓ గుడ్లగుబా పక్షి ఒక చెట్టు లోపలి పొరలో నివసించేది. ప్రతిరోజూ అది నిశ్శబ్దంగా కూర్చుని చుట్టుపక్కల జరిగే విషయాలన్నింటినీ గమనించేది. ఒకరోజు అది ఒక బాలుడు ఒక వృద్ధుడికి భారమైన బుట్టను మోయడంలో సహాయం చేసినట్లు చూసింది. ఇంకో రోజు ఒక చిన్న అమ్మాయి ఆకలితో వేదన పడుతున్న కుక్కకి ఆహారం పెక్కినట్టు చూసింది. అలాగే కొంతమంది పిల్లలు బొమ్మల కోసం గొడవ పడుతూ కొంతమంది మనుషులు పరస్పరం దుర్వినయంగా ప్రవర్తిస్తున్నట్టు చూసింది. గుడ్లగుబా పక్షి ఎప్పుడూ నిశ్శబ్దంగా చూసి నేర్చుకుంటూ ఉండేది. రోజులు గడుస్తున్న కొద్దీ అది మరింత తెలివైనదిగా మారింది. ఒకరోజు అన్ని జంతువులు కలిసి అడిగాయి, గుడ్లగుబా పక్షి, నువ్వెందుకు ఎక్కువగా మాట్లాడవు? దానికి పక్షి ఇలా సమాధానమిచ్చింది, నేను ఎక్కువగా వింటాను, తక్కువగా మాట్లాడతాను. నేను ఎక్కువగా వినితే ఎక్కువగా అర్థం చేసుకోగలను. అలా నేను ప్రతిరోజు కొంచెంగా తెలివైనదానిని అవుతాను.